పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు కీమున్న వ్యక్తి, ఈ సభలో ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం గల నాయకులు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇటువంటి మీలాంటి వారిని స్పీకర్గా ప్రపోజ్ చేయడం కొరకు రామకృష్ణుడు గారు వచ్చి ప్రపోజ్ చేస్తున్నాము, ప్రపోజల్కు మీ మద్దతు కావాలి అని చెప్పి తాను అడిగినప్పుడు ఒక్క నిమిషం కూడా హెసిటేషన్ అనేది కూడా లేకుండా మా పార్టీ తరఫున యునానిమస్గా స్పీకర్ పదవి మీకు దక్కేలా మా పార్టీ తరఫున పూర్తిగా మీకు సహాయము సహకారం అందించాం. ఇక్కడ ఒక చిన్న విషయం మాత్రం చెప్పాలి. కారణం ఏమిటంటే, మామూలుగా స్పీకర్ అనే వ్యక్తి ఒక అధికార పక్షం నుంచి వచ్చి ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి అని భావన దయ ఉంచి మీ మనసులో నుంచి తీసేయాలి. కారణం ఏంటంటే, స్పీకర్ అనే వ్యక్తికి అటువంటి భావన రాకూడదు అన్న ఒకే ఒక కారణంతోనే మా పార్టీ సంపూర్ణంగా ఇది యునానిమస్గా జరిగేట్టుగా చూడాలని, స్పీకర్ అనే వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా అని చెప్పడానికి మీకు యునానిమస్గా నేను మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక చిన్న కొటేషన్ నేను మొట్టమొదటి లోక్సభ స్పీకర్ మౌనంకర్ గారు చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. తాను అన్నాడు, "The essence of the matter is that a speaker has to place himself in the position of a judge. He has not to become a partisan so as to avoid unconscious bias for or against a particular view, and thus inspire confidence in all sections of the House about integrity and impartiality." నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, మీరు ఖచ్చితంగా ఆ గొప్ప జడ్జిలా మీరుంటారని. రాష్ట్రం మొట్టమొదటి స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన మీరు రాబోయే తరాలకు కూడా మర్చిపోలేని స్పీకర్గా మీరు నిలబడతారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఒక బండి అయితే, పాలకపక్షం ఒక చక్రం అయితే ప్రతిపక్షం రెండో చక్రం. అలాంటి బండికి స్పీకర్ ఒక ఇరుసు లాంటి వారు అని నేను వేరే చెప్పనవసరం లేదు. ఇంత సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఇది ఖచ్చితంగా మీరు అలానే ఉంటారు అని చెప్పి కూడా నమ్మకం, విశ్వాసం మాకున్నాయి. ప్రజాస్వామ్యం అన్నది మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయి కష్టాల మధ్యలో కొత్త రాష్ట్రం ఏర్పడతా ఉన్న ఈ సమయంలో ప్రజా సమస్యలు చాలా ఉంటాయి. అటువంటి ప్రజా సమస్యలను మీ ద్వారా పాలకపక్ష దృష్టికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంటుంది. అపోజిషన్ అన్న మా పార్టీ, we represent the voice of the voiceless. అంటే ఎవరైతే వాయిస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారో అటువంటి అట్టడుగు వర్గాలకు వాయిస్గా మేము ఇక్కడ వాయిస్గా చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. మా బాధ్యత కూడా ప్రతిపక్షంగా అదే. కాబట్టి మీకు అభ్యర్థిస్తున్నది ఒకటే, ఇవాళ ఈ సభలో ఉండేది రెండు పార్టీలు, వేరే ఏ పార్టీలు ఇక్కడ లేవు. ఒకవైపున పాలకపక్షం ఉంది, రెండో వైపున ప్రతిపక్షం అన్న మేమున్నాం. మధ్యలో ఇంకా ఇంతకు ముందు గతంలో ఉన్నట్టుగా చిన్న చిన్న పార్టీలు చాలా ఉండే పరిస్థితి పోయి, అంటే బీజేపీ పార్టీ కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ లో ఒకరయ్యారు. కాబట్టి మీరు మళ్ళీ మా వైపుకు వచ్చేదాకా అటువైపే మీరు ఉన్నారన్నట్టుగానే మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి సభలో ఉండడం మాత్రం రెండు పార్టీలు ఉన్నాయి. ఒకరు ప్రతిపక్షం, రెండవ పార్టీ పాలకపక్షం. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా కళ్ళు కన్నారు. ఇప్పుడు కూడా బహుశా కళ్ళు కంటున్నట్టున్నారు. కళ్ళు ఎప్పుడు కూడా నిజం కావు అధ్యక్ష. మేము పర్మనెంట్ గానే ఇక్కడ ప్రతిపక్ష ఇది పర్మనెంట్ గానే మేము ఇక్కడ అధికారంలో ఉంటాం అధ్యక్ష. ఒక జాతీయ పెట్టుకుపోయింది. మేము ఒక జాతీయ పార్టీగా ఈ సభలో ఉన్నాం. రామకృష్ణుడు అన్న గారు అన్నట్టుగా ప్రతిపక్షంలో ఎవరుంటారు, అధికార పక్షంలో ఎవరుంటారు అన్నది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. గతంలో 1999 సంవత్సరంలో కూడా ఇటువంటి సభ జరిగింది. ఆ సభ నాకు ఇంకా గుర్తుంది. నాన్న ప్రతిపక్ష నేతగా ఇక్కడే ఉన్నారు, పాలక పక్షంలో మీరు అటువైపు ఉన్నారు. అప్పుడు కూడా మీలో ఇదే కాన్ఫిడెన్స్ కనపడింది. కానీ దేవుడు వేరే రకంగా తలిచాడు, కథ మారింది. కాబట్టి దాని గురించి దేవుడికే విడిచిపెడదాం, ప్రజలకు విడిచిపెడదాం, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్న సంగతి. ఇవాళ ఇక్కడ మాత్రం స్పీకర్ గారికి మీరు ప్రజాస్వామ్యం అనేది మానవాళికి భగవంతుడు ప్రసాదించిన వరం అయితే, ఈ ప్రజాస్వామ్య దేవాలయానికి పరిరక్షకుడుగా స్పీకర్ ఉంటారని మేము గట్టిగా నమ్ముతున్నాం. మీ దగ్గర నుంచి మేము ఇదే ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మా గొంతు మీరు వినిపిస్తారని, ఉండేవి రెండు పక్షాలు కాబట్టి ప్రతిపక్షానికి ఆ అవకాశం ఏమాత్రం తేడా లేకుండా ఇస్తారు అనే నమ్మకంతో మీకు కూడా ఇవాళ ఈ స్పీకర్గా మీరు ఆ కుర్చీలో కూర్చున్నందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుకుంటూ మా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి గుర్తు చేస్తున్నాం.